కేవీపురం మండల పరిధిలోని ఎగువ పుత్తూరు గ్రామస్తులు మా గ్రామంలో పర్యావరణం నాశనం చేసేందుకు క్వారీ ఏర్పాటుకు కొందరు భారీ యంత్రాలతో హిటాచీలతో రావడంతో గ్రామస్తులందరూ భయాందోళనకు గురైనామంటూ తెలిపారు. సుమారు 200 మంది గ్రామస్తులతో సత్యవేడు నియోజకవర్గం టీడీపీ పార్టీ గ్రామం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డికి మా గ్రామంలో క్వారీ నిలపాలని వినతి పత్రాన్ని అందించినట్లు మీడియాకు తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ వ్యవసాయదారిట మండలంగా కేవీపురం మండలం 2000 మంది జనాభా కలిగిన మా ఎగువ పుత్తూరు గ్రామంలో పశువులు, ఆవులు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు, మూగజీవాలకు ఆధారం 279 సర్వే నంబర్లున్నటువంటి భూములను అయినా పశువుల పారంబోకు భూమిని క్వారీకి కేటాయించడం ఎంతవరకు సమంజసమంటూ వాళ్లు వాపోయారు. గతంలో కలెక్టర్ ఎంఆర్ఓ వారిని నిలిపేయాలని ఫిర్యాదు చేశామంటూ ఈ విషయాన్ని శంకర్ రెడ్డికి దృష్టికి కూడా తీసుకెళ్లామని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఏదేమైనా మా సమస్యను గుర్తించి వెంటనే వారు నిలిపే విధంగా కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఎగవపూడి గ్రామస్తులైన మేము ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అయినటువంటి కూరపాటి శంకర్ రెడ్డి గారిని ఎగవపూడి గ్రామస్తులైన మేము కలవడం జరిగింది. ముఖ్య విషయం ఏమనగా, గతంలో ఒక 4-5 రోజులకు ముందు మా ఎగవపూడి గ్రామంలో కొంతమంది టీడీపీలో ఉంటూ వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం మా ఊరిని పర్యావరణాన్ని నాశనం చేసే ఉద్దేశంతో క్రషర్ ఏర్పాటు చేయడానికి అక్కడికి వచ్చి పెద్ద భారీ వాహనాలతో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఈ విషయమై సదరు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి జిల్లాలోనే కేవీపురం మండలం అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటిది. మన జిల్లాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న కేవీపురం మండలంలో ఇప్పుడు ఇలాంటి క్రషర్ ఏర్పాట్లు గ్రామాల్లోకి ప్రవేశించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని అలాగే జీవజాతులను కూడా నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుమారు 1400 హెక్టార్ల ఎగువపూడిలో వ్యవసాయ భూమి ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యవసాయదారులందరూ కూడా ఈ రోజు ఈ క్రషర్ ఏర్పాటుతో నాశనమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని సదరు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తించి వాళ్ళు ఉన్నటువంటి ఈ క్రషర్ ఏర్పాటు ఏది ఉందో అనుమతులను కూడా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఎగవపూడి గ్రామం నుంచి సుమారుగా 200 మంది వరకు కూరపాటి శంకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఏంటంటే సుమారుగా 2000 వరకు జనసాంద్రత ఎక్కువగా ఉంది. అలాగే పశు సంపద కూడా పశువులు, మేకలు, ఆవులు, బర్రెలు కూడా ఎక్కువ శాతంలో ఉంటూ దాని మీదే ఆధారపడుతూ జీవిస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే 279 సర్వే నెంబరు ఏదైతే ఉందో అది గోవుల కోసం ఇప్పటి నుంచి కాదు, పూర్వం మా తాతల కాలం నుంచి, రాజుల కాలం నుంచి కూడా దాని అనుభవంలో ఉంటూ మేమే పశువుల కోసం వాడుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూరపాటి శంకర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆయన్ని మేము నమ్మి ఈ రోజు ఆయన దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.